జయ గురుదత్త. దత్తాత్రేయ అనే గురునామం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. విభిన్న వర్గాల ప్రజలను కలుపుతుంది మరియు భేదాలను సంశ్లేషణ చేస్తుంది. ఒక ముఖ్యమైన విషయము దత్తభక్తులకు తెలియజేస్తున్నాము. అదేమిటంటే త్రిశరో భైరవుడు భైరవుని రూపాలలో ఒకటి. ఇది పురాతన కాలంలో కాశ్మీర్ తంత్ర కౌలసేన ధర్మంలో ప్రాచుర్యం పొందింది. కొంతమంది పండితులు దత్తాత్రేయుని రూపం త్రిశరో భైరవ భగవాన్ యొక్క ఈ ప్రతిమ నుండి ఒక మార్పుతో ఉద్భవించిందని అంటారు మరియు నమ్ముతారు. దత్తాత్రేయుడు తామసిక, రాజసిక మరియు సాత్విక అనే 3 గుణాలను నిర్వహిస్తాడు. దత్తాత్రేయుడు ప్రాథమికంగా అవధూత. అవధూత అంటే నియమాలకు మరియు ధర్మాలకు మించిపోయినాడు. దత్తాత్రేయుడు యోగీశ్వరుడు. భక్తుల భక్తికి వేగంగా స్పందిస్తాడు. ఉపనిషత్తులు, పురాణాలు మరియు గురు అవతారాలు శ్రీ గురుదత్త నామస్మరణ పఠించడానికి భక్తులకు మార్గనిర్దేశకం చేస్తున్నాయి. అందుకే శ్రీ నరహరి శర్మ గారు శ్రీ దత్తకోటి నామ లిఖిత మరియు దత్త చరిత్ర స్మరణ గ్రంథాలను ఉచితంగా దత్త భక్తులకు పంపిస్తున్నారు. ఈ గ్రంథాల ద్వారా భక్తులకు ఆరోగ్యం, మనశ్శాంతి, కార్యజయం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దత్తాత్రేయ రక్షణ కవచంగా ఏర్పడుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. జై గురుదత్త. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత శ్రీ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దురితానందన భాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్య బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ.